హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా ఈ బిర్యానీ, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో చికెన్ సరిపోయేంత నూనె వేసుకొని కొంచెం బాగా నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా ఉల్లిపాయలు మిరపకాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్నామండి. చికెన్ దీంట్లో చికెన్ వేసుకున్నాం. వేసుకున్నామండి. చికెన్ వేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేద్దాం. టమాటాలు, కొంచెం కరివేపాకు, తర్వాత సాల్ట్ చికెన్కి ఎంత పట్టిద్దో అంత సరిపోయేంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను కేజీకి. కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు వేసిన తర్వాత కొంచెం మగ్గనియాలి. ఒక 10 నిమిషాలు మగ్గబెడదామండి. చికెన్ ఇట్లా మనం చికెను, టమాటాలు ఇవన్నీ వేసాం కదండి. వేసిన తర్వాత కొంచెం బాగా వాటిలోనే కొంచెం నీరు ఊరింది. బాగా మనం ఇంకా నీళ్ళు వేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడేదో సాల్ట్ వేస్తున్నామో కొంచెం నీరు ఊరిద్దండి. ఊరిన తర్వాత కొద్దిసేపు ముక్క ఉడికిందో లేదో మనం చూస్తాం కదా. ఉడకపోతే ఇంకొక 5 నిమిషాలు మనం ఏం చేస్తాం, మూత పెట్టి కలిపి మూత పెడితే ఒక 5 నిమిషాలు ఉన్నాక మళ్ళీ తీద్దాం. చికెన్ కారం ముందు వేసుకున్నాం అనుకోండి, చికెన్ తొందరగా ఉడకదు కాబట్టి చికెన్ కొంచెం ఉడకబెట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే అర కేజీకి 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు నేను కేజీ తీసుకున్నానండి. కేజీకి 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం మసాలా వేసేస్తే కర్రీ గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ మనం